నమస్తే. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇది చేశారు. ఏంటి? ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ చదువుతున్నా మీకోసం. ఇది చూపిస్తున్నా మీకు న్యూస్. శ్రీకాకుళం నరసన్నపేటకి వెళ్ళి ప్రసంగం చేస్తూ అన్నారట, ముగ్గురు ఎంతమంది? ముగ్గురు పిల్లల కంటే 30,000, 4వ పిల్లోడు కంటే 40,000, 5వ పిల్లోడు కంటే 50,000, 10వ పిల్లోడికి వెళ్తే ₹1,00,000 ఆఫర్ ఇస్తున్నారనమాట. ఎందుకు అంటే పేదరికం లేని సమాజాన్ని ఇక్కడ రాశారు. ఇక్కడ ఏమని, పేదరికం లేని సమాజం చూడాలనేది నా కోరిక కాబట్టి మీరు పిల్లల్ని కానండి అని అంటున్నారు. ఓకే, అంటే ఈ థీరీ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. ఒక ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే పేదరికం నుంచి తగ్గుతారు అనే థీరీ పట్టుకొచ్చారు ఆయన ఉద్దేశం వాళ్ళందరూ సంపాదించి మీకు ఇస్తారు, సంపద పెరిగిద్ది అనేది ఒక థీరీ అన్నమాట. ఇది జనాభాలు ఎక్కువైతే సంపద పెరిగిద్ది అనేటువంటి థీరీ. ఓకే, ఒక చెట్టుకి 10 మామిడికాయలు ఉన్నాయి, 10 ఉన్నాయి. ఒక చెట్టుకి 10 మామిడికాయలు ఉన్నాయి. 100 మంది వెళ్ళి 100 మంది పిల్లల్ని కానండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క కాయ వచ్చింది, అప్పుడు 100 కాయలు సంపాదించవచ్చు. సంపద సృష్టి అని అనకూడదు. ఎందుకు? ఆ చెట్టు మీద ఉంది 10 కాయలే, 100 మంది కాదు, 1000 మంది కన్నా ఆ 10 కాయల కంటే ఎక్కువ రావు చెట్టుకి. అంతేగా, చెట్టుకు 10 కాయలే కదా ఉంది. నువ్వు 100 మందిని కంటే, నువ్వు 100 మంది కన్నా 1000 మంది కన్నా 10 కాయలనే కోయగలరు కదా చెట్టుకి. సంపద ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు 10,000 కాయలు ఆడి నుంచి వస్తాయి. అలాగే మీరు ప్రభుత్వాల్లో ఉద్యోగాలు సృష్టించలేనటువంటి దరిద్రమైన పొజిషన్లో ఈ దేశం ఉంటే పిల్లల కంటే సంపద ఎక్కడి నుంచి వచ్చేది? సఫిషియెంట్ ఉద్యోగాలు ఇవ్వగలిగిన పొజిషన్లో ఉన్నప్పుడు మీరు పిల్లల కంటే వాళ్ళు ఉద్యోగం చేసి సంపాదిస్తారు. ఇప్పుడున్న వాడికే ఉద్యోగం లేదు. 4 పిల్లల కంటే 30,000, 3 పిల్లల కంటే 40,000, ఇది అంతా కూడా స్కీమ్స్ పెట్టారు మన ముఖ్యమంత్రి గారు. ఓకే, నేను ఒకటే అండి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ఆఫర్ మాకొద్దు, నేనే మీకు ఆఫర్ ఇస్తున్నా. ఇప్పుడు మా బాధ ఏంటంటే దళితులు వాళ్ళ కల్చరు, దళితుల కల్చర్, ఎందుకంటే వాళ్ళ సనాతన ధర్మం ఉంది. ది సనాతన ధర్మ ఆఫ్ దళిత్స్ ఈజ్ గోయింగ్ టు చర్చెస్. అదే వాళ్ళ సనాతన ధర్మం. నేను చెప్పాను కదండి, పాపం వాళ్ళు AD 50 నుంచి వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు. ఆ యొక్క కల్చర్ మొత్తం కూడా చర్చిలకు వెళ్ళే కల్చరు దళితులు మొత్తం. సో అదే వాళ్ళ సనాతన ధర్మం, అంటే ఎటర్నల్ ధర్మ అదే వాళ్ళది. ఆ సనాతన ధర్మం కోసం వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు చర్చికి వెళ్తుంటే ఇప్పుడు వాళ్ళని పట్టుకొని ఒకరు కోర్టుకేస్తారు, ఒకరి సర్టిఫికేట్ తీసేయమంటారు, ఒకరేమో హింసిస్తారు, ఒకరు SC/ST కేసు పెట్టొద్దు అంటారు, హింసిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు 4 పిల్లల కంటే ఈ 4 పిల్లలు పోయేది కూడా చర్చికేగా. ముఖ్యమంత్రి గారు, ఈ 4 పిల్లలు పోయేది కూడా చర్చికే కదా. ఎందుకంటే వాళ్ళ ధర్మం కదా, అది వాళ్ళ సనాతన ధర్మం కదా. వీళ్ళందరూ ఆ కాలనీలో చర్చిలకే కదా వెళ్తుంటారు వాళ్ళంతా. అంటే పిల్లల్ని కానీ మీ చేత తిరించుకోవాలి మేము. 4 పిల్లల్ని కానీ 4 చర్చికి పంపించి మీ చేత కోర్టులో కేసులు వేయించుకొని, మీ చేత తన్నించుకొని, మీ చేత రిజర్వేషన్లు తీసేయించుకొని, మీ చేత రోజు హింస పెట్టించుకోవాలా? పిల్లల కంటే ఎందుకు? మీ చేత తిట్టించుకోవటం ఎందుకు? రిజర్వేషన్స్ తీసేయించుకోవటం ఎందుకు? అందుకే మేమే మీకు ఆఫర్ ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మేమే మీకు ఆఫర్ ఇస్తున్నాం. ఆఫర్ ఏంటంటే, ఈ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ తీసేసి ఆర్టికల్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 ఎత్తేస్తే చర్చికి వెళ్ళే ప్రతి కుటుంబం 5 పిల్లల్ని కంటారు. ఇదే మా ఆఫర్ మీకు. మీరు కనుక ఆర్టికల్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 తీసేసి ఈ హింస తగ్గిస్తే చర్చికి వెళ్ళే ప్రతి వాళ్ళు ప్రతిజ్ఞ చేసి 5 పిల్లల్ని కంటారు. మీకు ఆఫర్ ఇస్తాను. మీరు వెళ్ళి మోడీ గారి దగ్గర కూర్చొని, సార్ ఈ దేశంలో పిల్లలు తగ్గిపోతూ ఉన్నారు, పిల్లల్ని పెంచాల్సిందే ఎలాగైనా సరే, మనం ఇచ్చే ఆఫర్లకు వాళ్ళు లొంగట్లేదు, వాళ్ళొక కండిషన్ పెట్టారు. అది మనం అన్యాయం చేసాం కదా, ఒక చట్టం 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ని ఒక అన్యాయం ఒకటి వేసాం కదా, దాన్ని తీసేస్తే 5 పిల్లల కంటే వాళ్ళే మనకు ఆఫర్ ఇచ్చారు. కాబట్టి తీసేద్దామని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకొని, తీసేయండి 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఎత్తేపించండి, మీరు ఎలాగూ అసెంబ్లీలో తీర్మానాలు చేశారు కదా, డస్ట్బిన్లో పడేశారు కదా చేసి, అవి పంపించండి. అవి పంపిస్తే వీళ్ళు పిల్లల్ని కంటారు. అప్పుడు ఏమన్నా ఒక పక్క ఇంత మెంటల్ టెన్షన్ పెడతా పిల్లల్ని కానీ ప్రమోట్ చేస్తున్నారంటే జాలీదయ కూడా లేదు. మీరు పీస్ఫుల్గా ఉంచి, అరే వీళ్ళకి నమ్మకం ఉండాలి, అరే ఈ దేశంలో మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వీళ్ళు,
నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ దేశంలో పుట్టడం. పుట్టిన ప్రతి వాడికి అన్నం పెడుతున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారా అని నమ్మితే మీరు 10 మందిని నమ్మకం అంటారు. పుట్టినోడి దగ్గర నుంచి ఆడు పుట్టడం, ఆడు చర్చికి పోవడం, మీరు కొట్టడం. ఇదే పని. పుట్టడం, చర్చికి పోవడం, కొట్టడం. ఇదే పని కదా మీది. కోర్టులో కేసులు వేయటం, సర్టిఫికేట్లు తీసేస్తా అంటారు, దొంగలు అంటారు, దొంగ సర్టిఫికేట్లు అంటారు, వీళ్ళందరూ దొంగలు అంటారు. పిల్లల్ని గంటం ఎందుకు? మీ చేత దొంగలు అనిపించుకోవటం ఎందుకు? మాకు ఒకటే మార్గం, మేమే మీకు ఆఫర్ ఇస్తున్నాం. మోడీ గారితో కూర్చొని 1950 షెడ్యూల్ క్యాస్ట్ స్టాటర్ తీసేయించండి. చర్చికి వెళ్ళే ప్రతి కుటుంబం కూడా 5 పిల్లల్ని కంటారు. ఇదే మా ఆఫర్ మీకు. 7 పిల్లల్ని కంటారు ఈ పని చేస్తే. ఇంకొక ఆఫరు, ఇప్పటి వరకు మీరు ఏ ప్రైవేటైజేషన్ చేస్తారో ఆ సంస్థలు మొత్తం ప్రభుత్వ సంస్థలుగా మార్చండి. రిజర్వేషన్ మీద ఉద్యోగాలు ఇవ్వండి. లేదంటే ప్రతి ప్రైవేటు సంస్థలో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని బిల్లు తీసుకురండి. ఒక్కొక్క దళితుడు 7 పిల్లల్ని కంటారు. ఇదే మా ఆఫర్ మీకు. ప్రతి ప్రైవేటు సంస్థలో కూడా రిజర్వేషన్ సిస్టమ్ పెట్టాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా అవకాశాలు రావాలి. 7 పిల్లలు కంటారు ఒక్కొక్కరింట్లో. 3కి 30,000, 4కి 40,000. మీ ఆఫర్ మాకు వద్దు. 5 కంటారు. 1950 షెడ్యూల్ క్యాస్ట్ స్టాటర్ తీసేస్తే ప్రైవేటైజేషన్ రిజర్వేషన్ పెడితే 6 కంటారు. ఓకే, ప్రభుత్వ సంస్థలు మళ్ళీ ప్రైవేట్ సంస్థలు మొత్తం ప్రభుత్వ సంస్థలు కంటే 7 కంటారు. దిస్ ఈజ్ అవర్ ఆఫర్ ఫ్రమ్ అవర్ దళిత కమ్యూనిటీ. ఇప్పుడు పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తారు, కనకపోతే ఫైన్ వేస్తారా? అది మాత్రం చేయరు. పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తారట, కననోడు మాత్రం ఫైన్ వేయరట. ఎందుకు? డబ్బుల కోసం 30,000 కోసం పిల్లల్ని కానేది ఎవరండి? 30,000 కోసం పిల్లల్ని కానేది ఎవరు? పేదలేగా 30,000 ఇస్తారంట అంటే టక్కన పిల్లలు కంటారు. ఎందుకంటే వాళ్ళకి బుర్ర ఉండదు. తర్వాత ఫీజులు ఎవరు కడతారు, బట్టలు ఎవరు కడతారు, ఏం ఉండవు వాళ్ళకి. మీరు అలాంటి స్కీమ్ పెట్టకూడదు. పిల్లలు కనకపోతే ఫైన్ వేస్తాము, పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తామంటే ఎవరు కంటారు? చంద్రబాబు నాయుడు గారు. పిల్లలు కనకపోతే ఫైన్ వేస్తాము, పిల్లలు కనకపోతే ₹1,00,00,000 ఫైన్. గవర్నమెంట్కి ఫైన్ కట్టాలి అంటే ఇప్పుడు చెప్పండి, మీరు అందరు కడతారు. అప్పుడు మీరు కంటారు, మా వాళ్ళు ఎట్లా కంటారు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే కనకుండా తప్పించుకుంటున్నారో వాళ్ళ పిల్లలనన్నా కనమని, లేదంటే ఫైన్ అన్న కట్టమని ₹1,00,00,000. అది చేస్తే ఈ ఓసీలు వీళ్ళు కూడా కంటారు. మీరు చాలా తెలివిగా పిల్లల్ని కానండి 30,000 ఇస్తామంటే 30,000కి ఆశపడి ఓసీలు ఎవరు పిల్లల్ని కనరు. 30,000కి ఆశపడి ధనవంతులు ఎవరు పిల్లల్ని కనరు. 30,000 పెద్ద లెక్క వాళ్ళకి కనరు. 30,000కి కనేది వీళ్ళే, దళితులే. ఎన్ని స్కీములన్నీ కూడా దళితులకు పెడుతున్నారు. వీ డోంట్ వాంట్ జస్ట్ 1 minute. సో వీ డోంట్ వాంట్ డబ్బులు ఇచ్చే స్కీమ్ వద్దు, ఫైన్ స్కీమ్ పెట్టు అందరికంటారు. అప్పుడు నా ఉద్దేశం అది. సరే, ఈ 30,000 ఎక్కడి నుంచి ఇస్తారు? పిల్లల్ని కానకపోతే డబ్బులు ఇస్తా అన్నారు. ఎక్కడి నుంచి ఇస్తారు 30,000 తెలుసా? ఎస్సీ/ఎస్టీ సబ్ ఫండ్ నుంచి డైవర్ట్ చేసి ఇస్తారు. మన డబ్బులు మనకే ఇచ్చి మన చేత పిల్లల్ని కానిస్తారు. ప్లాన్ ఇదంతా కూడా. ఇప్పటి వరకు ఎస్సీల మీద పెట్టిన ప్రతి ఖర్చును కూడా ఎస్సీ/ఎస్టీ సబ్ ఫండ్ నుంచి చూపిస్తున్నారు వీళ్ళు. ఫ్రీ బస్ అన్నారు, ఎస్సీ/ఎస్టీ సబ్ ఫండ్. ఫ్రీగా లోన్ అన్నారు, ఎస్సీ/ఎస్టీ సబ్ ఫండ్ నుంచి. ఈ ఎస్సీ/ఎస్టీ ఏమంటారు, ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీములు పెట్టడం ఎస్సీ/ఎస్టీ సబ్ ఫండ్ నుంచి. మా డబ్బులు మాకు ఖర్చు పెట్టి మీరు స్కీమ్ ఇస్తున్నట్టుగా చేసి మా ఎస్సీ/ఎస్టీ సబ్ ఫండ్ మొత్తం నీరు గారిపోయింది, డైవర్ట్ అయిపోయింది. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. పిల్లలు మొత్తం ఉద్యోగాలు లేక రోడ్లంట పడుతున్నారు. దిస్ ఈజ్ ద గ్రౌండ్ రియాలిటీ. చంద్రబాబు నాయుడు గారు గ్యాప్ మేనేజ్మెంట్ అంటే ఏంది? రిచ్కి పూరుకున్న గ్యాప్ మేనేజ్మెంట్ చేయాల్సింది గ్యాప్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు అంటే 30,000కి ఫీజు డబ్బు పిల్లలు కానండి అంటే 30,000కి పిల్లలు కానేది పేదలకు అంటారు. వాళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ తేడా ఉంది. రిచ్కి పూర్కి తేడా ఉంది. వీళ్ళు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతే ఇంకా గ్యాప్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అయితే అది గ్యాప్ మేనేజ్మెంట్ అవుతుంది. గ్యాప్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అయితే పావర్టీ పెరిగిపోయింది. అంతే కదా. నియోజకవర్గం ఓ పని చేయండి, మా పిల్లలకి అంటారు, మా దళితులు మొత్తం పిల్లలకి అంటారు, 5 అంటారు. ఇంకొక ఆఫర్ ఇస్తున్నాము, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎస్సీ హాస్టల్ పెట్టండి, ప్రతి దళిత కాలనీకి ఒక స్కూల్ పెట్టండి, ప్రతి నియోజకవర్గానికి ఎస్సీ హాస్టల్ పెట్టి 3 పూట్ల భోజనం పెట్టండి. వాళ్ళకి మా పిల్లలకి అంటారు, వాళ్ళకి చదువు చెప్పండి. వాళ్ళల్లో ప్రతి వానికి విదేశాలకు పంపించేటువంటి డబ్బులు ఇవ్వండి. ఈ ఆటోలు, లోన్లు ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇవ్వండి. ఇవన్నీ చేస్తే పిల్లలకి అంటారు. లోనులు లేవు, విదేశీ లేదు, నా పావలా వడ్డీకి విదేశీ దాన్ని పావలా వడ్డీకి రుణాలు తీసుకోండి అని మొన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పావలా వడ్డీకి రుణం తీసుకుని విదేశాల్లో చదువుకోండి అని.
అది కూడా ఎత్తేసారుగా. ఇన్ని కష్టాల్లో అంటే నేను సటైర్గా మాట్లాడినా సీరియస్గా చెప్పేది ఏంటంటే దిస్ విల్ హార్మ్ దళిత కమ్యూనిటీ మోర్ దాన్ ఎనీబడి. ఇట్లాంటి ఆఫర్స్ అనేవి మీ పిల్లల్ని కానీ వీళ్ళు వాళ్ళ కష్టంలో పడతారు. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ ఏంటంటే మీరు జనరల్గా స్టాటిస్టిక్స్ తీసుకోండి. స్టాటిస్టిక్స్ తీసుకొని ఎవరికన్నా లేదు వాళ్ళని కనమానండి. వీళ్ళు ఆల్రెడీ ఆయన యావరేజ్ 3 కన్నారు దళితులు, కన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళని కనమానండి. ఒక ఇంట్లో ఒక్కరేమన్నా పిల్లలు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ బ్రాహ్మణులు, కమ్మ, వైశ్య, రెడ్డి వీళ్ళు ఒకరినే కంటారు. ముఖ్యంగా కొడుకు పుట్టాడంటే ఇంకా కంటారు. ఒకే వారసుడు, ఎంత ఆస్తులు చేయకూడదని ఒక వారసుడు తాపేస్తారు. పాపం వీళ్ళే 3-4 అనేది. ఓకే, ఇంకా మా అసైన్డ్ ల్యాండ్లు ఇంకొక ఆఫర్ ఇస్తున్నాము. 1950 నుంచి అసైన్డ్ భూములు మొత్తం ఎంతమందికి పంచారు, ఆ పంచిన భూములు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? 1950 నుంచి భూములు పంచారు కదా దళితులకి, ఎన్ని ఎకరాలు పంచారు, ఆ ఎకరాలు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? దాన్ని సర్వే తీసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేస్తే కంటారు 10 మందిని ఒక్కొక్కరింట్లో. భూములు లేవు, ఉద్యోగాలు లేవు, డబ్బులు లేవు, మీరు ఇచ్చే 30,000కి పిల్లలు కానీ అంటున్నాడు ముఖ్యమంత్రి గారు. సరే, నేను ఆయన తప్పు అంటారు. ఆయన ఏమన్నారంటే వచ్చే రోజుల్లో దెబ్బ పడుతుంది అంటున్నారు. దెబ్బ పడుతుంది అని మీకు ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలి. 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఎత్తేసి వీళ్ళ మీద హింసాపాలి, హింసాపి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి హాస్టల్ కట్టించాలి, స్కూల్ కట్టించాలి, భూములు ఇవ్వాలి, ఇవన్నీ చేసేప్పుడు కనమంటికి అంటారండి. మొత్తాన్ని పేదరికంలో నెట్టేసి ఒక పక్క మతం పేరుతో కొడతా పిల్లల్ని కనమంటే వాళ్ళు ఎడిపోవాలి. మా వాళ్ళేమో మూడో ప్రత్యామ్నాయం కావాలి మా దళితులని చెప్పి మా దళితులందరూ మూడో ప్రత్యామ్నాయం కావాలని తిరుగుతున్నారు. 30 ప్రత్యామ్నాయాలు చేసేటట్టుకున్నారు. ఒకరికొకరు శృతి లేదు. విజయ్ కుమార్ అన్న, జాడా శ్రవణ్ అన్న, విజయ్ కుమార్ అన్న, పివి సునీల్ అన్న, హర్షకుమార్ అన్న, ఈ అన్నలు మొత్తం కూడా కలవట్లేదు. వాళ్ళు ఒకటి కలిస్తే మూడో ప్రత్యామ్నాయం, థర్డ్ ఆల్టర్నేటివ్ విల్ కమ్ వెన్ యూఆర్ యునైటెడ్. మీరందరూ డివైడ్ అయ్యి 30 ప్రత్యామ్నాయాలు చేస్తారు మీరందరూ కలిసి. మేము ఏడిఎస్ విల్ సపోర్ట్ ఆల్ మై దళిత్ బ్రదర్స్ ఇఫ్ యూ కమ్ యునైటెడ్. మాది పొలిటికల్ పార్టీ కాదు, ఏడిఎస్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. నేను చెప్పాను, ఇది చూడండి డిఫెన్స్ సిస్టమ్. మా దళితులు కాపాడడానికి డిఫెన్స్ కోసం పెట్టేవంతే ఇది. అఫ్కోర్స్ మరి అలాగని మీరు పొలిటికల్ కంటే 100% పొలిటికల్గా ఇంపాక్ట్ చేస్తాం. రేపు పొద్దున ఎవరు గెలవబోతున్నారో డిసైడ్ చేసేది ఏడిఎస్నే. మా ఏడిఎస్ డిసైడ్ చేసేది రేపు పొద్దున ఎవరు గెలవబోతున్నారో. ఓకే, బ్యాక్ ఎండ్ పొలిటికల్ దెబ్బ కొడతాము. అందుకని మీరు మా ఏడిఎస్ సపోర్ట్ కావాలంటే దళితులు మూడో ప్రత్యామ్నాయం కోరుకునే వాళ్ళందరూ ఏకమవ్వండి. విరివిడిగా 30 మంది కలిసి తిరుగుతున్నారు మూడో ప్రత్యామ్నాయం కోసమని. మా దళితులతో ఇది ఒక పెద్ద సమస్య. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.